వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాల్టి గుడ్ హెల్త్లో మనం తెలుసుకోబోయే సమస్య ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు, అలాగే ఫైబ్రాయిడ్, పీసీఓడి సమస్యల గురించి కూడా తెలుసుకుందాం. వీటి గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు. మరి వారిని అడిగి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫర్టిలిటీ ఎప్పుడు వస్తుంది, అది వచ్చిందని ఎలా గుర్తించవచ్చు? ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు మనము అంటే నిర్ధారిస్తాము అంటే, ఒక మ్యారీడ్ కపుల్ ఒక 1 year అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదు, ఎలాంటి కాంట్రాసెప్టివ్ డివైజెస్ కానీ మెడిసిన్స్ కానీ ఓరల్ కాంట్రాసెప్టివ్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ కానీ వాడకుండా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాన్ని మనం సంతానలేమి సమస్యగా పరిగణించవచ్చు. అయితే దీనిలో ఏంటంటే కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా ఇట్లా డిలే అవ్వడము లేకపోతే రాకపోవడం జరుగుతుంది. దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం. సో ఎలా నిర్ధారిస్తాము అంటే, ప్రెగ్నెన్సీ రాకపోవడమే దాన్ని సంతానలేమి సమస్యగా పరిగణించడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా 1 year తర్వాత కూడా వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా రావటం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రాపర్గా అంటే బోత్ ద జెండర్స్ లైక్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా కొన్ని రకాలైన ఇన్వెస్టిగేషన్స్, రక్త పరీక్షలు, తర్వాత స్కాన్స్ చేయించుకుంటే ఎవరిలో ప్రాబ్లం ఉంది, ఒకవేళ ఇద్దరిలో ఉందా ఒకరిలో ఉందా, ఉంటే ఎంత సివియర్గా ఉందా అనే దాన్ని బట్టి ఎన్ని రోజుల్లో మనకి ప్రెగ్నెన్సీ సక్సెస్ అవుతుంది అనేది కూడా చెప్పొచ్చు. అయితే డాక్టర్, చాలా మందికి కంటిన్యూస్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎంతవరకు ఇన్ఫర్టిలిటీ ఉందని కూడా అనుకోవచ్చా, లేకపోతే ప్రెగ్నెన్సీ వన్స్ కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్స్ అవుతున్నాయి కాబట్టి వేరే రీజన్స్ ఏమైనా అనుకోవచ్చా? అబార్షన్స్ వన్స్ కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్స్ అవుతున్నాయంటే వన్ థింగ్ ఇస్ అ మేజర్, అంటే మనకి అంటే ఎర్లీగా కాకుండా లేట్గా సంతానం అవ్వటం, అంటే 30-35 తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో, మొదటి సంతానం కలుగుతున్న వాళ్ళలో మనం అబార్షన్ హిస్టరీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఓవేరియన్ ఫెయిల్యూర్స్ కానీ, అప్పటి వరకు బాగుండి ఏమైనా ఓవేరియన్ ఫంక్షనింగ్ అనేది అబ్నార్మాలిటీకి అయినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఇస్ అ థైరాయిడ్ ఒకవేళ ఉంది, వాళ్ళ కంట్రోల్లో లేదు, లేకపోతే వాళ్ళకి తెలియకుండా మెడిసిన్స్ వాడట్లేదు, లేకపోతే హయ్యర్ డోసెస్ ఆఫ్ టాబ్లెట్స్ మీద ఉంటున్నా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే కూడా మనకి అబార్షన్స్ ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఫోర్త్ థింగ్ పీసీఓడి సమస్య, అంటే ఈ అండాశయాల లోపల నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు కూడా మనకి థర్డ్ అండ్ సెకండ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మేనరికం, కన్సాంగ్వినస్ మ్యారేజ్లో కూడా మనకి ఈ సమస్యను ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. తర్వాత బోత్ అంటే మేల్ అండ్ ఫీమేల్ జెండర్కి ఒకటే హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే టైంలో అన్నప్పుడు కూడా మనకి దాదాపుగా అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే మోస్ట్లీ అబార్షన్స్ అనేది సెకండ్ అండ్ థర్డ్ మంత్లోనే జరుగుతూ ఉంటుంది. కానీ వెరీ రేర్ కండిషన్స్లో కొంచెం అంటే డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మెంటల్ షాక్కి గురవ్వడం కానీ, ఏదైనా ఫిజికల్ ఇంజురీ జరగటం వల్ల కావచ్చు, ప్రాపర్గా మెడికేషన్ సరిగా లేకపోవడం కానీ, సడన్ వెయిట్ గెయిన్ అవ్వటం కానీ, ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ అండ్ థర్డ్ మంత్లో బీపీ హైగా ఉండటం, లేకపోతే మనకి డయాబెటీస్ షుగర్ వ్యాధి ఎక్కువగా రావడం, కంట్రోల్లో లేకపోవటం వల్ల కూడా దాదాపుగా 4th and 5th మంత్లో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అండ్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు? ఇన్ఫర్టిలిటీకి ఏజ్ ఫ్యాక్టర్ అంటే అందుకే చెప్తుంటాము, అంటే మామూలుగా ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏజ్ని బట్టి చూసుకోవాలి. ఒకవేళ 2022లో అయిందంటే దే కెన్ వెయిట్ ఫర్ 2 to 3 years అలా వెయిట్ చేసి కన్సీవ్ అవ్వచ్చు. కానీ ఒక్కసారి వాళ్ళకి 28-29 తర్వాత మ్యారేజెస్ అవుతున్నాయి. ఈ మధ్యకాలం చాలా వరకు అదే ఏజ్లో అవుతున్నాయి, 30 దాటాక కూడా అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒకవేళ అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన ఇమీడియట్గా అబార్షన్ చేయించుకోవడం అనేది చేయించవద్దు. సెకండ్ థింగ్, ఎలాంటి కాంట్రాసెప్టివ్ డివైజెస్ కానీ మెడిసిన్స్ కానీ వాడకపోతేనే మంచిది. ఎంత న్యాచురల్గా వచ్చింది అంటే రావడం బెటర్. సో అలా కాకుండా ఇంకా 1 year వెయిట్ చేద్దాం, ఈవెన్ 30 మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు 1 year వెయిట్ చేద్దాం అంటే అప్పటికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా జరుగుతాయి. మ్యారేజ్ అయ్యాకనే ఫీమేల్స్లో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దాంతోపాటుగా ఎక్స్టర్నల్గా మనం ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ డివైజెస్ కానీ వాడుతున్నప్పుడు ఇంకా ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చువేషన్స్ అవ్వటం వల్ల కూడా మనకి ఇట్ మైట్ ల్యాండ్ అప్ ఇంటూ ద ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్యగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలా వచ్చింది అంటే మళ్ళీ కనడం కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే 30s తర్వాత 28-29 తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండటం, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్లో కూడా కొంచెం బయట జంక్ కానీ అలాంటివి ఎక్కువగా తీసుకోకుండా హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతే కనుక
ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళు కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది, ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కాకపోతే ఏంటంటే ఫిజికల్ అనామలీస్ ప్రాబ్లం కానీ మెంటలీ రిటార్డెడ్ చైల్డ్స్ కానీ పుడతా ఉంటారు 30+ తర్వాత, అది మొదటి కాన్పు అయితే. సో అలాంటి వాళ్ళు కూడా కంపల్సరీగా ఫస్ట్ డే నుంచే స్కాన్స్ చేయించుకోవటం, ప్రాపర్గా మెడికేషన్స్ వాడటం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయటం, ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని చేంజెస్ చేసుకోవటం వల్ల ఇలాంటి అనామలీస్ రాకుండా ఉంటాయి. అయితే డాక్టర్ పీసీఓడి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మహిళలో కూడా కనిపిస్తున్న సమస్యగా చెప్పుకోవచ్చు. ఏంటి అసలు పీసీఓడి కూడా మనకి సంతానలేమికి కారణంగా అవుతుందా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, అది హోమియో కేర్కి వస్తున్న కేసెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థైరాయిడ్ ఒకటే అయితే ఈ నీటి బుడగల సమస్య, పీసీఓడి సమస్య అనేది చాలా మందిలో సంతానలేమికి దారితీస్తూ ఉంది. సో ఏంటంటే ఒకప్పుడు ఇది ఒక 1 decade బ్యాక్ తీసుకుంటే 10 years బ్యాక్ అసలు పీసీఓడి అంటే చాలా మందికి తెలియదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 5 to 10 years మధ్య, అంటే ఈ కాలంలో చాలా మందిలో వన్స్ మెచ్యూర్ అయిన తర్వాత 15 years తర్వాత రావచ్చు, 16 తర్వాత రావచ్చు, ఏమైనా మెనార్కే నుంచి కూడా వాళ్ళు ఒక్కసారి ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పీసీఓడి సమస్య 12-13 years నుంచి కూడా మనం 35-40 years వరకు ఈ పీసీఓడి సమస్యని గమనిస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా పీసీఓడి ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదు అని ఏం కాదు, కాకపోతే ఏంటంటే చాలా కేసెస్లో అది ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంటుంది. పీసీఓడిలో కూడా ఏంటంటే ఆ మేల్ హార్మోన్స్ లైక్ ఆండ్రోజన్స్ ఏవైతే FSH LH ఉంటాయో అవి ఎంత ఓవర్గా రిలీజ్ అవుతున్నాయి ఫీమేల్ బాడీ లోపల, ఎంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎంత ఫ్లక్చువేషన్లో ఉన్నాయనే దాన్ని బట్టి కూడా మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ పీసీఓడి సమస్య అని చెప్తాం. సో మైల్డ్గా ఉంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఓవ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎగ్ రప్చర్ అవుతూ ఉంటుంది, సో ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ కేస్ ఇన్ ద మోడరేట్ అండ్ సివియర్, అంటే ఈ పీరియడ్స్ అనేది ఓవర్గా అవుతూ ఉంటాయి, లేకపోతే 3-4 monthsకి కానీ ఒకసారి రాదు, కొంతమంది ఎంత సివియర్గా ఉంటాయంటే ఈవెన్ హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్ వస్తుంది, లేదంటే రాదు. సో ఇలాంటి కండిషన్స్లో మనకి పీసీఓడి చాలా సివియర్గా మారి అది ఇట్ మైట్ గో ఇన్ టు దన్ అదర్ లైక్ డయాబెటీస్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్ రావచ్చు, మూడ్ స్వింగ్స్ కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ కూడా ల్యాండప్ అవుతూ ఉంటుంది. సో దీనిలో ఏంటంటే బేసిక్గా మోడరేట్గా అండ్ సివియర్ పీసీఓడి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా సంతానలేమి సమస్యకి కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ఫైబ్రాయిడ్ ప్రాబ్లం అని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి అసలు ఫైబ్రాయిడ్ అంటే ఏంటి డాక్టర్, దీనికి సంబంధించి? ఫైబ్రాయిడ్ అనేది ఒక ఎక్స్ట్రా టిష్యూ గ్రోత్, అది నాన్ క్యాన్సరస్ టిష్యూ గ్రోత్ ఇన్ యూట్రైన్ క్యావిటీ, గర్భసంచి లోపల, కానీ గర్భసంచి కొంచెం అవతల వైపుగా మనకు ఒక యూట్రైన్ మన టిష్యూ అనేది ఓవర్ గ్రోత్ అవ్వడాన్ని మనం ఫైబ్రాయిడ్స్ అంటూ ఉంటాం. వీటిని మనము లియోమయోమాస్ అంటాం, తర్వాత ఫైబ్రోమాస్ అంటాం, లేకపోతే మయోమాస్ అని కూడా మెడికల్ టర్మినాలజీలో యూజ్ చేస్తూ ఉంటాం. సో దీనిలో ఎంత సివియారిటీ ఉంటుంది అనే దాన్ని మనం సైజు, లొకేషన్ అండ్ షేప్, తర్వాత ఎంత మెచ్యూర్డ్గా ఉంది, ఎంత సైజులో ఉంది అనే దాన్ని బట్టి కూడా మనకి ఫైబ్రాయిడ్స్ డేంజరస్ కాదా అనేది చెప్పొచ్చు. 1-2 centimeters ఉంది అంటే పెద్దగా ప్రాబ్లం ఏమీ చేయదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 5 centimeters or 6 centimeters అయితే మాత్రం, పెరుగుతూ ఉంది అంటే మాత్రం ఇది కూడా క్యాన్సర్ కింద దారితీసే అవకాశాలు ఉంటాయి. టోటల్గా హిస్టెక్టమీ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కండిషన్స్లో. కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి హెవీ క్లాట్స్ పడతాయి, పెయిన్ అబ్డామిన్ ఉంటుంది, కాబట్టి హార్మోనల్ చేంజెస్ జరగటం వల్ల కూడా మనకి ఏంటంటే ఈవెన్ వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ కాకపోయినా ఓవర్ బ్లీడ్ అవ్వటం వల్ల కూడా గర్భసంచి రిమూవ్ చేస్తూ ఉంటారు. సో దీనిలో కూడా ఏంటంటే మనకి లొకేషన్, సైజ్, షేప్ను బట్టి, అంటే ఈ సబ్సిరోజల్ కావచ్చు, సబ్మ్యూకోజల్ కావచ్చు, పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్ కానీ, లేకపోతే నార్మల్గా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని ఒక 4-5 రకాల ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో అది లోపల ఉందా, బయట ఉందా అనే దాన్ని బట్టి కూడా సివియారిటీ బేస్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫైబ్రాయిడ్స్ కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఒక రకమైన కారణం అని చెప్పొచ్చు, బట్ లీస్ట్ బాదర్ అది. రైట్, సిద్దిపేట నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రాజు గారు, సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. రైట్, కాల్ కట్ అయిపోయినట్టుంది. అండ్ ట్యూబల్ బ్లాక్స్ అని కూడా అంటూ ఉన్నారు, సో వీటి గురించి? ట్యూబల్ బ్లాక్స్ అనేది బేసిక్గా అది కంజెనిటల్ ఏమీ ఉండదు, అంటే పుట్టుకతో ఏమీ ట్యూబల్ బ్లాక్స్ ఏమీ ఉండవు. కానీ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ కొన్ని కండిషన్స్లో మాత్రం, అంటే వాళ్ళు పెరుగుతున్న విధానం బట్టి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ జెనెటిక్ కోడ్ని బట్టి, వాళ్ళ మదర్కి ఉన్న జెనెటిక్ కోడ్ని బట్టి కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ ఇన్ బిట్వీన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మోస్ట్లీ అంటే ఆఫ్టర్ ఫస్ట్ మెన్స్ట్రుయేషన్, అంటే మెనార్కే అయిన తర్వాత కూడా కొంతమందికి ఈ 20-25 తర్వాత మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేది మిడ్లో కనిపిస్తూ ఉంటాయి. ట్యూబల్ బ్లాక్ వల్ల కూడా మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ శాతం అనేది
అంటే అది ఒకవైపు బ్లాక్ ఉందా, రెండు వైపులా బ్లాక్ ఉందా అనే దాన్ని బట్టి కూడా మనకి ఎంత పర్సంటేజ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. రెండు వైపులా బ్లాక్ ఉంటే మాత్రం ఛాన్సెస్ ఒక 90 to 100% ఉండవండి. సో అది ఎయిదర్ ఎనీ అదర్ మెకానికల్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ అన్న చేయాలి, లేదా మెడికేషన్ వాడి అది ఓపెన్ అప్ చేసుకుంటే తప్పించి రాదు. లేదంటే అదర్ ప్రాసెసెస్ ఉంటాయి, డైరెక్ట్ ఇంప్లాంటేషన్ ఇన్ ద యూటరస్, IVF కానీ IUI కానీ వెళ్తే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, హుబ్లీ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే హేమ గారు, సమస్య ఏంటి డాక్టర్కి చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యామ్, నాకు ఫైబ్రోడినోమస్ ఉంది బ్రెస్ట్ లో అని చెప్పారు మేడం. ఓకే, దానివల్ల ఇన్ఫెర్టిలిటీ ఏమైనా ఉంటుందా? ఫైబ్రో అడినోమాస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఏమీ రాదమ్మా, అది బ్రెస్ట్లో ఉండేది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఫైబ్రో అడినోమాస్ ఎంత సైజులో ఉన్నాయి, సింగిల్ ఉందా మల్టిపుల్ ఉందా అనే దాన్ని బట్టి కూడా చూసుకోవాలి, లొకేషన్ని కూడా చూసుకోవాలి. ఒకవేళ సైజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 3-4 సెంటీమీటర్స్కి ఎక్కువగా ఉంది, గియర్డ్ 4 స్టేజ్లో ఉంది, లేకపోతే 3rd to 4th స్టేజ్లో ఉంది అంటే మాత్రం స్కోర్ అనేది ఖచ్చితంగా అది కొంచెం డేంజరస్ అని చెప్పాలి. ఒకసారి వీలైతే కనుక ఫైబ్రో అడినోమాకి మ్యామోగ్రామ్ కానీ లేకపోతే నార్మల్గా ఆల్రెడీ మీరు తీసేసి ఉంటే గో ఫర్ దెన్ ఎఫ్ఎన్ఏసీలో అది మ్యాలిగ్నెన్సీయా లేకపోతే బెనైనా అనేది కూడా తెలుస్తుంది. మ్యాలిగ్నెన్సీ అయితే మాత్రం చాలా డేంజర్, రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ బెనైన్, నో నీడ్ టు వరీ. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా, దానికి దీనికి పెద్దగా సంబంధం ఏమి ఉంటుంది. రైట్ డాక్టర్, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉన్నారో PCOD ఉన్నవాళ్ళు హోమియో కేర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎలా ప్లాన్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ? హోమియో కేర్లో ట్రీట్మెంట్ కేవలం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బేస్ మీద ఇస్తాం కాబట్టి PCOD సమస్య టోటల్గా క్లియర్ అవుతూ వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది మొదటి నుంచి జరుగుతుంది, ఫస్ట్ మంత్ నుంచి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ PCODలో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, మామూలుగా ఏంటంటే యాక్నే వస్తుంది, పింపుల్స్ వస్తాయి, అన్వాంటెడ్ హెయిర్, హిర్సుటిజం అంటాం, తర్వాత బాగా లావ్ అయిపోవడం, ఒబెసిటీ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, రెగ్యులర్ పీరియడ్స్ కాస్త ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి మెనరేషియా అంటే కంటిన్యూస్గా 1 month 2 months కంటిన్యూస్గా స్కాంటీ పీరియడ్స్ కావచ్చు, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ కానీ, హెవీ క్లాట్స్ రావడము, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయా లేదా అనేది చూడటం, వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం వచ్చారా లేకపోతే అన్మ్యారీడ్స్లో కూడా ఈ మధ్య PCODs బాగా వస్తున్నాయి. సో మళ్ళీ వాళ్ళు అబౌట్ టు గెట్ మ్యారేజ్ అన్నప్పుడు వాళ్ళు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, దాని ద్వారా కూడా మా దగ్గరికి మెడికేషన్ కోసం వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మ్యారీడా అన్మ్యారీడ్ అనే దాన్ని బట్టి, హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఎంత ఉన్నాయని దాన్ని బట్టి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మంత్ నుంచి కూడా వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే PCOD సమస్య చాలా వరకు స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇస్ ద మెయిన్ థింగ్. సో ఆ స్ట్రెస్ అనేది కొంచెం ఎలిమినేట్ చేసుకొని వాళ్ళ అంటే డే టు డే లైఫ్లో ప్రాపర్గా మెడికేషన్ వాడుతూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా 90% సక్సెస్ రేట్ PCODకి హోమియోపతి వాడుకోవడం వల్ల ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఇందాక థైరాయిడ్ అని చెప్పారు, థైరాయిడ్ కూడా కీ రోల్ అని చెప్పారు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి. సో దీన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకుంటూ ఫర్దర్గా స్టెప్ తీసుకోవచ్చు అంటారు? థైరాయిడ్ కూడా అంతే, థైరాయిడ్లో కూడా మనకి హైపో ఉంటుంది, హైపర్ థైరాయిడిజం ఉంటుంది, గాయిటర్ ఉంటుంది, థైరాయిడ్ నాడ్యూల్స్ ఉంటాయి. బట్ గాయిటర్ అండ్ థైరాయిడ్ నాడ్యూల్స్ పెద్దగా అంటే ఇన్ఫర్టిలిటీకి సమస్యకి ఏమీ దారి తీయదు. కాకపోతే కమింగ్ టు ద హైపో అండ్ హైపర్లో మనకి చాలా వరకు ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది కాబట్టి ఇట్ మైట్ గో ఇన్ టు ద ఇన్ఫర్టిలిటీ కేసెస్. సో ఇలాంటి వాటిలలో కూడా ఖచ్చితంగా ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎదర్ ఇట్ మై బి ఆ PCOD ఆర్ హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ఆర్ నార్మల్ రెగ్యులర్గా జరిగే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ కావచ్చు, ఎలాంటి వాటికైనా కూడా ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకోవడం ఇంపార్టెంట్, హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్, స్ట్రెస్కి దూరంగా ఉండడం, రేడియేషన్స్కి దూరంగా ఉండడం, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయటం అండ్ డాక్టర్ ఇచ్చే మెడికేషన్స్ ప్రాపర్గా వాడడం. సో ఈవెన్ హోమియోపతిలో కూడా థైరాయిడ్కి టోటల్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని కేసెస్లో. అది కూడా వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది, డైరెక్ట్గా మా దగ్గరికి వస్తున్నారా లేకపోతే వేరే మెడికేషన్ వాడుతూ మా దగ్గరికి వస్తున్నారా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫస్ట్ మెడిసిన్స్ వాడేస్తారు, ఇప్పుడు థైరోనామ్ కావచ్చు, ఎల్ట్రాక్సిన్ కావచ్చు, ఇలాంటివి. సో అలా వాడిన తర్వాత కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు, కంట్రోల్ అవ్వట్లేదనో లేకపోతే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది హోమియోపతిలో అని. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే అది వాడుతూ ఇది కూడా వాడుకోమని చెప్తాం. సో అలా మెల్లమెల్లగా ఆ డోసెస్ అనేది తగ్గించుకుంటూ సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటుగా టోటల్గా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది నార్మలైజ్ అయ్యేటట్టుగా, అది కూడా ఓన్లీ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ మెడికేషన్ మాత్రమే కాకుండా ఈవెన్ ఆఫ్టర్ స్టాపింగ్ ద మెడిసిన్స్ కూడా ఆ ఎఫెక్ట్ ఉండేటట్టుగా లైఫ్లో మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ థైరాయిడ్కి కూడా డైట్ చెప్పడం జరుగుతుంది, ఏం తినాలి ఏం తినకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఫర్ దాట్, ఏం చేస్తే తొందరగా ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ నార్మలైజ్ అవుతుంది, ఈ T3 T4 హార్మోన్స్ ఎంత రిలీజ్ అవ్వాలో అంత రిలీజ్ అవుతుంది అనే దానికి సంబంధించి కొన్ని డైట్ చెప్పడం జరుగుతుంది.
అట్ ద సేమ్ టైం ప్రాపర్గా మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అవి రెగ్యులర్గా వాడుతూ ప్రాపర్ కన్సల్టేషన్స్ ఉంటే కనుక ఈవెన్ హైపోథైరాయిడిజంకి హైపర్ థైరాయిడిజం అండ్ గాయిటర్ ఆల్సో ఈ మూడింటికి కూడా పర్మనెంట్గా హోమియోపతిలో సొల్యూషన్ ఉంది. రైట్, సికింద్రాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే కృష్ణ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యాక్చువల్లీ మేము ఇంటర్ కోర్స్ పాల్గొన్న తర్వాత ఇద్దరికి జననాంగాల్లో ముందు చర్మం పైన, చిహ్నం పైన, మళ్ళీ ఆమె యోని గోడల్లో అయినా పొక్కులు లాంటివి వస్తున్నాయండి. దానికి ఏం చేయాలని. అది ఒకసారి మీరు గైనకాలజిస్ట్ని కలవండి, ఎందుకంటే అది ఇట్ మైట్ బి హెర్పస్ కావచ్చు, హెర్పస్ జోస్టర్ వల్ల కావచ్చు. కొన్నిసార్లు అన్హైజీనిక్ కండిషన్స్ కానీ, మల్టిపుల్ పార్ట్నర్స్ కానీ అలా ఉన్నప్పుడు కూడా మనకి ఈ హెర్పస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ జెనైటల్ ఏరియాస్లో. సో అది ఒకసారి మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఏ టెస్ట్లు నీడెడ్ అంటారు? వన్స్ ఇన్ఫర్టిలిటీ కాదా అవునా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఫీమేల్స్లో కొన్ని టెస్ట్లు ఉంటాయి, మేల్స్లో కొన్ని టెస్ట్లు ఉంటాయి. కమింగ్ టు ద ఫీమేల్స్లో బేసిక్గా మనం చేసేది మినిమల్గా అయితే అబ్డామిన్ స్కాన్, హోల్ అబ్డామిన్ స్కాన్ చేయిస్తాము. తర్వాత హార్మోన్స్ లైక్ ప్రొలాక్టిన్ ఒకటి, స్టెరాయిడల్ ఒకటి, FSH, LH ఒకటి, థైరాయిడ్ ప్రొఫైల్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఇవి చేయిస్తాం. ఇవి ఫస్ట్గా మనం అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య కోసం వచ్చినప్పుడు చేసే మినిమల్ ఇన్వెస్టిగేషన్స్. ఇందులో చేసిన తర్వాత కూడా వాళ్ళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉందా, రెగ్యులర్గా ఉంది అనే దాన్ని బట్టి, పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే ఫాలిక్యులర్ స్టడీ అని 3 days స్కాన్ ఉంటుంది ఓవ్యులేషన్ టైంలో. ఈ 11th, 13th, 15th కావచ్చు, లేకపోతే 12th, 14th అండ్ 16th డే ఆఫ్ పీరియడ్లో మనకి ఫాలిక్యులర్ స్టడీ చేయించడం జరుగుతుంది. దీనిలో ఓవ్యులేటరీ సైకిల్సా, యాన్యులేటరీ సైకిల్స్ అనేది దానిలో కన్ఫర్మ్ అవుతుంది ఫర్ ఫీమేల్. అదే కమింగ్ టు ద మేల్ తీసుకుంటే కనుక 2 టెస్ట్లు ఉంటాయి. బేసిక్గా సెమెన్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. తర్వాత USG హోల్ స్క్రోటమ్ అంటే స్క్రోటల్ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఏమైనా డౌట్ ఉంది ఫ్యామిలీ హిస్టరీలో ఈ థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఉందంటే వీ సజెస్ట్ ఫర్ థైరాయిడ్ ప్రొఫైల్ వన్స్ అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్. అదే కంపేర్ టు ద ఫీమేల్తో పోలిస్తే మెయిల్లో థైరాయిడ్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇదేం సజెస్ట్ చేయము. ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం అంటే తెలియలేదు, కంక్లూషన్కి రాలేదు అంటే దెన్ విల్ సజెస్ట్ ఫర్ థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఫర్ మేల్స్ ఆల్సో. అలాగే చాలా మంది కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు గైనిక్ ని కన్సల్ట్ అవుతున్నారు. సో గైనిక్ ని కన్సల్ట్ అవ్వకుండా కూడా ప్లాన్ చేసుకుంటే అంటే ఏజ్డ్ ఫ్యాక్టర్ కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పిన PCOD, ఒబేసిటీ ఆర్ థైరాయిడ్, సో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అంటారు? అంటే వచ్చాక సో ఇవన్నీ ఈ కండిషన్స్ లో వాళ్ళకి ఎంతవరకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా వన్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లయితే మినిమం ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటారు. వాళ్ళకి BP, షుగర్, థైరాయిడ్ సంథింగ్ ఉంది అన్నప్పుడు డాక్టర్ కన్సల్టేషన్లోనే మెడికేషన్ వాడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నేను ఏం మెడిసిన్స్ వాడను, థైరాయిడ్కి వాడను, షుగర్ వస్తే షుగర్కి వాడను అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావడం పర్సంటేజ్ తగ్గుతుందనే చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా హోమియోపతి కన్సల్టెంట్ని కలవాల్సిందే. అంటే వన్స్ వాళ్ళకి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందనే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటేనే ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. లేదు వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేవు, న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉందంటే డాక్టర్ని కలవాల్సిన అవసరం అయితే లేదు. మన డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా రావటం లేదు అన్నప్పుడు మాత్రమే కదా వెళ్ళేది. సో అలా వెళ్ళిన తర్వాత అండర్ ప్రాపర్ కన్సల్టెంట్ కిందనే మెడికేషన్స్ వాడుతూ జాగ్రత్తలు పాటిస్తే అర్లీగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రైట్. అలాగే ఫైబ్రాయిడ్కి సంబంధించి హోమియో కేర్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫైబ్రాయిడ్ కూడా ఒకటి, అంటే మనకి హోమియోపతి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మేము 10 cm, 15 cm ఫైబ్రాయిడ్ క్లియర్ చేస్తామని ఏం చెప్పాము. కాకపోతే ఏంటంటే 5 to 6 cm, 10 cm లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్, అది సిరోజల్ కావచ్చు, సబ్మ్యూకోజల్ కావచ్చు, లేకపోతే ఎంకలేటెడ్ స్టెమీ మయోమస్ కావచ్చు, లేకపోతే ఇంట్రామ్యూరల్ కానీ ఎలాంటి ఫైబ్రాయిడ్స్ అయినా కూడా హోమియో కేర్ ఇంటర్నేషనల్తో ఇచ్చే మెడిసిన్స్ తగ్గుతాయని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి పర్టికులర్గా మంత్లీ విజిట్స్ కంపల్సరీగా ఉండాలి. ప్రాపర్ అంటే ఫాలోఅప్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. పేషెంట్ కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్లో ఏమేమి చేంజెస్ వస్తున్నాయి, అంటే అంతకుముందు ఉన్న సిమ్టమ్స్కి తర్వాత వచ్చే సిమ్టమ్స్కి ఏమైనా చేంజెస్ ఉంటున్నాయా లేదా, ప్రాపర్ ఫీడ్బ్యాక్ అనేది డాక్టర్కి ఇస్తే కనుక వితిన్ మంత్స్లోనే ఈవెన్ మనకి ఫైబ్రాయిడ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని కండిషన్స్లో ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 cm, 7 cm ఉంది. సో మల్టిపుల్ కూడా ఉంటాయి కొంతమందికి. అంటే ఇప్పుడు ఒకటే ఉండాలని ఏం లేదు, లోపల ఉంటాయి, బయట యూట్రైన్ క్యావిటీలో కూడా ఉంటూ ఉంటాయి.
సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉండటం, సివియర్ క్రాంపింగ్ ఇన్ ద లోవర్ అబ్డామిన్ రావటం, పెయిన్ బాగా ఉండటం, క్లాట్స్ ఎక్కువగా పడటం, దాంతోపాటుగా విపరీతమైన కాన్స్టిపేషన్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండటం, యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే అసలు యూరిన్ ఆగదనమాట, కంటిన్యూస్గా వెళ్ళాలి అనే ఒక రకమైన సెన్సేషన్ అనేది ఉంటుంది యూట్రైన్ ఫైబ్రాయిడ్స్లో. సో ఇవన్నీ సిమ్టమ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెడికేషన్ ఎలా ఉన్నాయనేది క్లియర్గా చూసుకొని డాక్టర్కి ఎగ్జాక్ట్గా ఫీడ్బ్యాక్ చెప్తే మాత్రం ఈవెన్ హోమియోపతితో కూడా ఎలాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ డాక్టర్, ఎప్పుడైతే సంతానలేమి సమస్యను గుర్తించారో హోమియో కేర్లో కోర్స్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎప్పటి వరకు కోర్స్ ఉండే అవకాశం ఉంటుంది? కోర్స్ అనేది మనకి టోటల్గా అంటే డిపెండ్స్ ఆన్ ద పార్ట్నర్స్. వాళ్ళు ఏ సమస్యతో వచ్చారు మా దగ్గరికి, డైరెక్ట్గా వచ్చారు. కొంతమంది IVF IUI సైకిల్స్ ఫెయిల్ అయ్యి వస్తూ ఉంటారు, కొంతమంది బయట మెడికేషన్ వాడి వస్తూ ఉంటారు. సో డైరెక్ట్గా మా దగ్గరికి వస్తే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, లేదు అదర్ మెడికేషన్స్ వాడి ఫెయిల్ అయ్యి తర్వాత మా దగ్గరికి వచ్చేటప్పటికి ఒక డ్యూరేషన్ ఉంటుంది. కానీ మేము చెప్పిన డ్యూరేషన్ మ్యాక్సిమం డ్యూరేషనే చెప్తాము. దాని లోపల కూడా ఇప్పుడు కొంతమందికి ఈవెన్ ఆఫ్టర్ 1-2 months ఆఫ్ మెడికేషన్లో కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన కేసెస్ మా దగ్గర చాలామంది డాక్టర్స్కి ఉన్నాయి. సో అలా మేము చెప్పే పీరియడ్ మ్యాక్సిమం అయినప్పటికీ కూడా ముందుగానే తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే హోమియో వాడిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదు, ఈవెన్ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా దారి సులభం అవుతుంది. రైట్, వైజాగ్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అలేఖ్య గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. నమస్తే అండి, నా పేరు అలేఖ్య. అదే నాకు సబ్సిరోసిస్ ఫైబ్రాయిడ్ అనే ప్రాబ్లం ఉందండి. అది 30x28 mm అని చెప్పారు. రిపోర్ట్స్ లో కూడా అలాగే ఉంది. అదే దానికోసం ఇంకా నాకు పిల్లలు లేరండి, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాను. మల్టిపుల్ ఉన్నాయా, సింగలే ఉందా అమ్మా? సింగిల్ అని చెప్పారండి. 13x28 mm అంటే 1.3 centimeters into 2.8 centimeters, హార్డ్లీ మీకు 2 centimeters కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ ఫైబ్రాయిడ్స్ అనేది మేజర్గా ప్రెగ్నెన్సీ రావడానికి అడ్డుగా ఏమీ నిలబడవు. కాకపోతే ఏంటంటే సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేగాని మీకు సబ్సిరోజల్ యూట్రైన్ క్యావిటీ బయట కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమీ కాదమ్మా. మీకు అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉండుండొచ్చు, లైక్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, పీరియడ్ ఓవ్యులేటరీ సైకిల్స్ కాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా లైక్ థైరాయిడ్ కానీ, లేకపోతే ఇంకా అదర్గా ఈస్ట్రాయిడల్ ఎక్కువ, ప్రొలాక్టిమియా అంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ, AMH తక్కువ అంటే ఈ యాంటీములేరియన్ హార్మోన్ ఓవ్యులేటరీ హార్మోన్ ఏమైనా తక్కువగా ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరగదు. కాకపోతే ఫైబ్రాయిడ్తో ప్రెగ్నెన్సీ రాకపోవడం చాలా అరుదు అని చెప్పాలి. అది ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. పైగా మీ సైజ్ కూడా చాలా చిన్నదిగా ఉంది, సింగిల్గా ఉంది కాబట్టి నేను చెప్పినట్టు AMH ఒకసారి చెక్ చేసుకోవాలి, సరిపోతుంది. రైట్. సో చాలా మందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మీరు అన్నట్టు సెకండ్ ఇన్ఫెర్టిలిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సెకండరీ రావడానికి ఏంటంటే బేసికల్లీ ఎక్కువగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ కావచ్చు. ఎందుకంటే కొంతమందికి జెస్టేషనల్ థైరాయిడ్ ఉంటుంది, జెస్టేషనల్ BP ఉంటుంది, జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది. సో అది ఏమైనా కంటిన్యూస్గా అలానే ఉన్నా కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైనా అంటే ఎక్కువగా ఓవర్ వెయిట్ అయిపోయారు, బాగా పెరిగిపోయారు అన్నప్పుడు కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి. లేదు ఫస్ట్లో మనకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం లాస్ట్ ట్రైమెస్టర్లో ఈ 9th monthలో ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చాయి అంటే కూడా మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫస్ట్దే మనం 30sలో అయిన తర్వాత 35, 37, ఈవెన్ 40sలో కూడా దే ఆర్ ట్రయింగ్ అంటే ఈ రోజుల్లో. సో అలాంటప్పుడు ఆల్రెడీ మెనోపాజ్కి స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటారు 40sలో కాబట్టి అలాంటప్పుడు ఏమైనా సెకండరీ కోసం ట్రై చేస్తే కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం వచ్చినా కూడా నిలవడం కష్టంగా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ థింగ్స్. అండ్ ఒకటి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవటం, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, అది వర్క్ పరంగా కావచ్చు, ఇంట్లో కానీ పిల్లల వల్ల కానీ ఏ రకంగానే స్ట్రెస్ ఉండటం వల్ల కూడా ఈ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ఓవేరియన్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఎక్కువ అవ్వటం, ఈ యాంటీములేరియన్ హార్మోన్ కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో అలా కూడా మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ వస్తుంది. అండ్ కోవిడ్ వల్ల కూడా చాలామంది ప్లాన్ చేయట్లేదు ప్రెగ్నెన్సీకి, అండ్ మోర్ ఓవర్ వ్యాక్సిన్కి భయపడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు?
కోవిడ్కి దీనికి ఏం సంబంధం లేదు. కోవిడ్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ అవుతుంది, ప్రెగ్నెన్సీ డెలివరీస్ అయిపోతూనే ఉన్నాయి. అండ్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసినా చేయకపోయినా కూడా అందరూ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ వ్యాక్సినేటెడ్ బోత్ ద డోసెస్. ఇద్దరు తీసుకోవాలి అండ్ 2 డోసులు కంపల్సరీగా తీసుకోవాలి. సో కోవిడ్ వస్తుందనో రాదోనో దానికి దీనికి సంబంధం అయితే లేదు. వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ డెలివరీస్ అయ్యి హెల్దీ బేబీస్ కూడా చాలా మందినే ఉన్నారు. సో అంటే ప్రెగ్నెన్సీ టైంలో వ్యాక్సిన్ తీసుకుంటే అబార్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఇట్స్ రిస్కీ యాక్చువల్లీ. ప్రెగ్నెన్సీ రాకముందు నేను చెప్తున్నాను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత 1 year బేబీ వచ్చిన తర్వాత ఫీడింగ్ ఉన్నప్పుడు కూడా కొంచెం ఆపితే బెటర్ ఉంటుంది. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సినేషన్కి కొంత దూరంగా ఉంటే బెటర్. ఓకే. అలాగే ఎస్పెషల్లీ విమెన్ లైఫ్లో ఎటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలంటారు ప్రెగ్నెన్సీ టైంలో? ప్రెగ్నెన్సీ టైంలో అంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి టోటల్గా డాక్టర్స్ బెడ్ రెస్ట్ అని చెప్తా ఉంటారు. సో దాన్ని బట్టి కూడా వాళ్ళు ఎలాంటి ఫిజికల్గా యాక్టివిటీస్ అనేది చేయాలనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఖచ్చితంగా ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటము, తర్వాత ప్రోటీన్ పౌడర్స్ వాడటము, లేకపోతే నార్మల్గా ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్ కానీ లేకపోతే మిల్క్ కానీ రెగ్యులర్గా తీసుకోవటం. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ లైక్ పపాయ కానీ జామకాయ, బనానా ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండటం. మెంటల్ స్ట్రెస్కి దూరంగా ఉండటం, ఎంత అంటే గుడ్ హెల్దీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో ఉండేటట్టుగా చూసుకోవటం. స్ట్రెస్ ఎక్కువగా లేకపోవడం, ఓవర్ స్ట్రెయిన్ ఉండొద్దు, స్ట్రెస్ కూడా లేకుండా ఉంటే కనుక చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు P6 News.